కానీ ఓవరాల్గా చూస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు, 10% చేయాలనేటువంటిది. అది మంచి నిర్ణయం అని అంటారా? అంటే రెండు అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి తెలంగాణకు సంబంధించినట్టు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమం ఫౌండర్లలో రెండవ దశ ఉద్యమంలో 1996లోనే మేము మొదటి సంస్థ తెలంగాణ మహాసభ మొదటి సంస్థను ఆగస్టు 11వ తారీఖు 1997లో సూర్యాపేటలో మొదలుపెట్టినటువంటి సంస్థలో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వాడిని. ఆ తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ఐక్యవేదిక జయశంకర్, జాదవ్, ప్రొఫెసర్ మన ప్రకాష్ వీళ్ళందరితో 8 మంది స్టీరింగ్ కమిటీ సభ్యుల్లో నేను ఒక ఉన్నాను. నేనే చాలా చిన్న వయసు వాడిని అప్పుడు, ఎందుకంటే యాక్టివ్ ఉన్నానని వాళ్ళంతా వాళ్ళతో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చినటువంటి ఆలోచన వేరు, ఇవాళ ప్రాక్టీస్లో జరుగుతున్నటువంటి విషయాలు వేరు జరుగుతున్నాయి. ప్రభుత్వం అంటే తెలంగాణ సమాజం ఏది కోరుకున్నదో, తెలంగాణ ఉద్యమం ఏది కోరుకున్నదో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆ పని చేయట్లేదు, దానికి భిన్నంగా పనిచేస్తున్నటువంటి. దాని తర్వాత నేను అనేది రిజర్వేషన్స్ గురించి అదే ఆడికే వస్తున్నాను. అయితే దీంట్లో 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత మొదటి మీటింగ్ కరీంనగర్లో అయింది, రెండో మీటింగ్ నల్లగొండలో పెట్టారు కేసీఆర్ గారు. ఆ మీటింగ్లో డిక్లేర్ చేశారు తెలంగాణ సమాజంలో 12% గిరిజనులు ఉన్నారు, ఈ 12% రిజర్వేషన్లు నేను వస్తే ఇస్తాను అన్నాడు అని దానికి ఒక జస్టిఫికేషన్ కూడా చెప్పారు. ఆ రోజు 2001 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 10% ఉన్నదని చెప్తున్నారు. కానీ ఒక హైదరాబాద్లో 31,000 జనాభా లెక్కలు ఉన్నాయి, కానీ హైదరాబాద్లో 5 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. కాబట్టి ఇది తప్పుడు లెక్కలు, మేము రేపు సర్వే చేయించి దాని ప్రకారం 12% ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ. కాబట్టి దాన్ని ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని ఇచ్చేయవచ్చు జీవోను, దానికి కేంద్ర ప్రభుత్వం దాకా పంపించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ముస్లిం రిజర్వేషన్ పెంచుతూ దాంతో లింక్ పెట్టడం ద్వారానే ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదనే ఉద్దేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉందనేటటువంటిది ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతున్నది. ఏంటంటే ముస్లింలకు రిజర్వేషన్ 12% ఇస్తూ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టారు. గిరిజనులకు కూడా 10% రిజర్వేషన్లు ఇస్తూ 12% ఇస్తూ దాంట్లో 3 కులాలని కలపాలనేటటువంటి ఒక స్టడీ రిపోర్ట్ను కూడా యాడ్ చేస్తూ, నేను అనుకోవటం బహుశా అంటే చెప్పింది మైనార్టీ ఇష్యూ కాకుండా కొన్ని ఏదైతే వాళ్ళు అంటే వాల్మీకి ఇటువంటి క్యాస్ట్ని ఎస్టీసీలో కలపడం మూలన రిజర్వేషన్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అనే దాని మీదనే ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి. మొన్న రాత్రి మన బిల్లు పెట్టింది, మన అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ పక్కన పెడితే బిల్లులో ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అంటే ముస్లిం రిజర్వేషన్లను 4% నుంచి 12%కు బీసీఈ గ్రూప్ కింద పెంచుతూ ఒక తీర్మానం, అది ఒకటే బిల్లులో పెట్టారు. రెండోది 3 కులాల్ని అంటే కైతి లంబాడ, వాల్మీకి, బోయల్ని కలుపుతూ ఎస్టీలో రిజర్వేషన్ వీళ్ళని కలపడం ఒక తీర్మానం, ఈ 6% ఉన్నదాన్ని 12%కి పెంచడం ఒక తీర్మానం, ఒకటే బిల్లులో పెట్టి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇప్పుడు ఉన్న జనాభా ప్రకారం పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో 85లో ఎన్టీ రామారావు గారు 4% ఉన్నదాన్ని ఎస్టీ రిజర్వేషన్ 6%కి పెంచారు యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం. అదేవిధంగా అంత 12% ఉన్న ఎస్సీ రిజర్వేషన్ను 15%కి పెంచారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పెంచినటువంటి పరిస్థితి. అదే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కూడా ఇచ్చేయచ్చు, ఎందుకంటే తెలిసే ఆర్టికల్ 342 అండ్ 344 ప్రకారం డైరెక్ట్ రిజర్వేషన్ ఇచ్చుకునేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఆ పని చేయకుండా పెంచడం అనే దాన్ని కలపడం అనే దాంతో లింక్ చేయడం, ఒక ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ ఒక కులాన్ని కలపాలన్నా తీసేయాలన్నా పార్లమెంట్లో 2/3 మెజార్టీతో బిల్ పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం కేంద్రానికి పంపించారు. కలపడం అనే అంశాన్ని కేంద్రానికి పంపించవచ్చు, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 26,000 అప్లికేషన్స్ కలపండి తీసేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే శాశ్వతంగా ఈ పెంచడం అనే అంశాన్ని అటకెక్కిచ్చే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రెండుగా విభజించమని ఏదో డిమాండ్ చేస్తున్నాను. నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పెంచేయండి అంటున్నా. మీరు ముస్లిం రిజర్వేషన్ పెంచమని చట్టం చేయాలి కాబట్టి పంపించారు. కులాలని కలపకుండా 9%కి పెంచి అంటే జనాభా 9.91% ఇప్పుడు మన తెలంగాణలో ట్రైబల్ పాపులేషన్ 9.91% ప్రకారం మీరు ఇక్కడ పెంచేయండి. వాళ్ళని కలిపిన తర్వాత ఒకవేళ మీరు కల్పమని పంపుతున్నారు కదా, ఒకవేళ కల్పమని పంపిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని కలిపింది అనుకోండి, కలిపిన తర్వాత ఆ పాపులేషన్ ఎంత యాడ్ అవుతుందో అప్పుడు ఇంకో జీవో తీసుకురండి. అంటే మీరు అనేది ఏంటంటే ఈ రెండు కలపడం అనేది ఒక కుట్ర అంటారా? నేను కుట్ర అనడం కంటే కూడా దీన్ని పెంచకుండా ఉండడం కోసం వేసే ఎత్తుగడ అంటాను. అంటే కేవలం అంటే నమ్మించడం ఓట్లు దండుకోవడం అనే వ్యూహం ఉన్న తప్ప ప్రజలకు మేలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు ఇందులో. గిరిజనులకు లాభం చేయాలి, వాళ్ళకి ప్రయోజనం ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇంకోవైపు నోటిఫికేషన్స్ ఒకవైపు ఇస్తున్నది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 6,500 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్నది ఈ 3 సంవత్సరాల్లో. సరే 1,00,000 ఎప్పుడు భర్తీ అవుతాయో చూద్దాం, ఎదురు చూద్దాం దానికోసం. ఆ 1,00,000 ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే ప్రభుత్వం చెప్పినట్టు దాన్ని 6% రిజర్వేషన్తోనే నింపుతున్నారు కదా మీరు. గిరిజనులు నష్టపోతారు కదా. ఇక్కడ ఆల్రెడీ 10% పాపులేషన్ ఉంది, 6% రిజర్వేషన్లు వాళ్ళు రావడం అంటే వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎవ్రీ ఇయర్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ సీట్లు, ప్రొఫెషనల్ సీట్స్, టెక్నికల్ సీట్స్, పాలిటెక్నిక్ సీట్స్, ఐటీఐ సీట్లు ఇవన్నీ నష్టపోతున్నారు కదా వాళ్ళు. ఒక డాక్టర్ తయారు కావడానికి రిజర్వేషన్ చాలా టైం పడుతుంది కదా. అటువంటి సీట్లను కూడా ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే దాదాపు 132 సీట్లు మెడికల్ కాలేజీలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ 3 సంవత్సరాల్లో. గిరిజనులు ఈ నష్టం చేస్తున్నది ఎవరు? ప్రభుత్వం చేస్తున్నది. కానీ ఈ మాత్రం ఆలోచన కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేదు కదా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ 6% ఉండేనండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారం 6% రిజర్వేషన్ గతంలోనే ఇవ్వబడ్డది, అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయింది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన సమస్య ఇది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనేమో 5.6% ఉన్నారు ట్రైబల్స్, ఇక్కడికి వచ్చేటట్లకేమో మన దగ్గర 9.91% ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెరిగిన దాని ప్రకారం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరి 10 yearsకి ఒకసారి మనం 9% ఇస్తే ఇబ్బంది ఉంటుందా మీకు? ఇబ్బంది ఏమి ఉండదండి. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? అంటే జనాభాని మించి రిజర్వేషన్ ఇవ్వడం వలన అది కనుక న్యాయస్థానానికి అది తప్పదు. అది ఇవ్వడాన్ని మనం ఎవరం సమర్థించడం, ఇవ్వమని చెప్పి కూడా డిమాండ్ చేయడం కూడా ప్రకృతి న్యాయానికి విరుద్ధం అది. ఎందుకంటే నీ జనాభా 9.9 ఉన్నప్పుడు మీరు 12% ఎట్లా ఇస్తారు? ఇస్తామని ఆశ పెట్టడం తప్పు ఆయనది. ఆశ పెట్టి ఓట్లు వేసుకోవడం, ఓట్ల కోసమే తప్పుడు వాగ్దానాలు చేయడం అనేటటువంటిది ఇక ముఖ్యమంత్రి గారి విచక్షణకు వాళ్ళకు వదిలేస్తాను. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. అదైతే తప్పని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. కానీ జనాభా ప్రకారం ఎంత ఉందో ఇచ్చుకునే అవకాశం మీకుంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి వెంటనే ఇవ్వండి, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు తండాలని గూడాలని పంచాయతీలు చేయమని చెప్పి మేము దాదాపు 1997 నుంచి కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ సంస్థలు. అంటే అభ్యంతరం ఏంటి ప్రభుత్వానికి? అదే నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం పెట్టారు కదా, అది అన్ని పార్టీలు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంది, మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నేను ఆ రోజు సంఘం బాధ్యుడిగా చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన తర్వాత దాన్ని సర్వే చేయించి పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ను తీసుకొచ్చి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలిపి దాదాపు 2458 పంచాయతీలు ఏర్పడతాయని చెప్పి రిపోర్ట్ కూడా రెడీ అయింది. సరే, ఆ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం అనేటటువంటిది కొంత నష్టం జరిగింది. బహుశా బతుకుంటే ఇంకో 6 నెలల్లో అప్పుడే ఆ పంచాయతీలు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అప్పటికే ఒక ప్రక్రియ పూర్తయింది. సర్వే చేయడం, అందరినీ ఒప్పించడం, ఇదంతా కంప్లీట్ చేశాడు ఆయన ఉన్నప్పుడే. బహుశా ఆయన ఉంటే అది అయిపోయి ఉండేది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ఈ తర్వాత పరిస్థితి అంతా మనకు తెలుసు కదా, ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ప్రక్రియ కొనసాగనటువంటి పరిస్థితి. సరే, కేసీఆర్ గారికి ముందు నుంచి ఆ సమస్య మీద అవగాహన ఉంది. ఆయన వస్తే ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాడని చెప్పాం. ఈ 42 మొదటి తీర్మానం, క్యాబినెట్ తీర్మానాలలో ఏదైతే చేస్తామనే తీర్మానాల్లో దాన్ని కూడా ఒక తీర్మానంగా పెట్టాడు ఆయన. బహుశా చేసేసి ఉంటే అయిపోయేది. ఇక దానికి మంత్రులు, పంచాయతీరాజ్ మంత్రి మొన్నటి దాకా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు చేస్తే గ్రామ పంచాయతీలో సమస్య వస్తుంది, డెవలప్మెంట్ ఆగిపోతుందని చెప్పి కుంటి సాకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేనేం అది ఆగిపోతుందని నేను చెప్పి భావించట్లేదు. మనం ఒకటే జడిపి ఉన్నటువంటి సరైనటువంటి గైడెన్స్ లేదంటారా? గైడెన్స్ లేకపోవడం, చిత్తశుద్ధి లేదంటాను నేను. గైడెన్స్ కంటే అవగాహన ఉండి చేయకపోవడం అంటే ఆ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు ఎస్టీ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు గవర్నమెంట్ని సరిగ్గా గైడ్ చేయలేకపోతున్నారా? అసలు గవర్నమెంట్ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే కదా, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే కదా. తీసుకోవట్లేదు, అసలు తీసుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది గిరిజన ప్రజాప్రతినిధి, మంత్రిగా ఉన్న చంద్రులాల్ లాంటి వాళ్ళని కూడా నేను కలిసి మాట్లాడాను. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ప్రభుత్వం తీసుకొని నిజంగా కన్సిడర్ చేస్తే కొంత బాగుండేది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.